నాకు సంబంధం లేదు ఈ కేసుతో, నేను పెట్టలేదని చెప్పి అతను జడ్జి గారికి స్టేట్మెంట్ ఇచ్చినాక వెళ్ళి వంశీని కలవడం జరిగింది. కానీ వంశీని వచ్చి కలిసి వచ్చినాక ఇక్కడికి వచ్చి చెప్పలా. అతన్ని కిడ్నాప్ చేశారు, పట్టుకొచ్చారు. అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకురాకుండానే 13వ తారీఖు పొద్దున్న వంశీని అరెస్ట్ చేశారు. 13 సాయంత్రం వెళ్ళి వైజాగ్ నుంచి అతను పట్టుకొచ్చారు. కాబట్టి ఇది పక్కగా ఫేక్ అండ్ ఫాల్స్ కేసు. చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, ఎల్లో మీడియాకి కానీ, వంశీని కానీ, నన్ను కానీ, మా పార్టీలో ఉన్నటువంటి పేరునాని కానీ, జోగిని కానీ కొంతమందిని ఏదో రకంగా లోపలేయాలని చెప్పి ఆతృతతో కొట్టుకుంటున్నారు. కింద పడి గిలగిలగిల సాయంత్రం డిబేట్లు పెట్టి ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది, తొప్పి ఉంది, తోటకూర ఉందని చెప్పి. కాబట్టి మమ్మల్ని లోపలేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏదో ఫాల్స్ కేసో, పనికొచ్చే కేసో, పనికిరాని కేసో ముందు బెయిల్ రాకుండా ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలల్లో ఉంచాలి లోపల. ఆ కేసు నిలబడదు అన్నది వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తాం, నెక్స్ట్ కొడాలి నాని, పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏమైంది వంశీ అని చచ్చిపోయాడా? కాదు, ఏమైంది? ఇంతమంది పార్టీ అంతా వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా. వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా. నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. ఏమైంది? రేపు నన్ను అరెస్ట్ చేసినా, ఇంకోళ్ళని అరెస్ట్ చేసినా, దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా. 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. కంగారే ఉంది, ముందున్న ముసళ్ళ పండుగ చూద్దాం. అరెస్ట్ చేయమనండి. జైల్లోకి